ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో భారీగా వర్షాలు, రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు. మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. ఈ నెల 23న అల్పపీడనంగా మారే అవకాశం అయితే ఉందన్నమాట. వారం రోజులుగా వేసవిని తలపిస్తున్న రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు అయితే కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపిందనమాట. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో సగటున సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి అయితే ఉందన్నమాట. అయితే ఇది మనకి ఆదివారం అయితే ఇది మనకి స్టార్ట్ కాబోతుంది అనమాట. ఈ నెల 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారబోతుంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియకు అనుకూల వాతావరణం ఏర్పడిందనమాట. అందువల్ల ఈశాన్య రుతుపవనాల కాలం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో మనకి మళ్ళీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. 23వ తారీఖున రాష్ట్రంలో కొత్త అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో